ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। సిరిసిల్లలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది। ప్రోటోకాల్ వివాదంపై రోజు రోజుకు తీవ్ర రగడ రాజేసుకుంది। కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న చందంగా ఇరు పార్టీల నేతలు సవాళ్లకు ప్రతి సవాల్ విసురుకుంటూ ఘర్షణ వాతావరణానికి తెరలేపారు। ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పెట్టాల్సిందని, లేకపోతే అధికారిక కార్యక్రమాలను అడ్డుకుంటామని ఓ బీఆర్ఎస్ నేత సోషల్ మీడియా వేదికగా సవాల్ విసరగా, అదే సోషల్ మీడియా వేదికగా ఓ కాంగ్రెస్ నేత సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెడతామని సవాల్ విసిరారు। ఈ నేపథ్యంలో సోమవారం క్యాంపు కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు। అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు కూడా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది। ముందే క్యాంపు కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు। పరిస్థితులు చేయి దాటడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు। అయినా విషయం సద్దుమణగకపోవడంతో ఇరు పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు। కాంగ్రెస్ నాయకులను సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు, టీఆర్ఎస్ నాయకులను తగలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు। పోలీసులతో పాటు పలువురు నేతలకు స్వల్ప గాయాలయ్యాయి। తంగళపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు వైద్య బృందం వచ్చి ప్రాథమిక చికిత్స చేశారు। దాడి విషయం తెలుసుకున్న పలు మండలాల భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు తంగరపల్లి పోలీస్ స్టేషన్ కు తరలి రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది। కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉందాలాగా మారి దాడులకు దిగారని, ఇరు వర్గాలను సమన్వయం చేయాల్సిన పోలీసులు విచక్షణ కోల్పోయి తమపై లాఠీచార్జ్ జరిపారని, ఇది హేయమైన చర్యని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు। ప్రోటోకాల్ గురించి గొంతు చించుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదని తంగళపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ప్రశ్నించారు। క్యాంపు కార్యాలయంలో ఫోటో పెట్టడానికి వెళ్తే బీఆర్ఎస్ నాయకులు గూండాలాగా మారి తమపై దాడికి దిగారని, దీనిపై అధికారులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు। గత వారం రోజుల నుండి సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ అంశం పైన చర్చ జరుగుతూ ఉంది। ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత గౌరవనీయులు నియోజకవర్గ ఇన్ఛార్జి స్థానిక నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ప్రభుత్వం తరఫున ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తూ గ్రామ గ్రామాన పర్యటన చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న తరుణంలో ప్రభుత్వం కూలిపోయిందని చెప్పి కేటీఆర్ గారి పదవి పోయింది, కానీ ఆయన అహంకారాన్ని మీద ఇంకా కొంచెం మమకారంతో ఇక్కడున్న తన గూండాలతోని, తన చెంచాగాళ్లతోని, తన భూ కబ్జాదారులతోని ఈ ప్రాంతంలో ఇంకా ప్రజలను అలాగే ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టే భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు। అయ్యా, ఎలక్షన్లకు ముందు ఈ ప్రాంతంలో నేను వారానికి 2 సార్లు ఇక్కడే వచ్చి ఇక్కడనే తింటా, ఇక్కడనే వంట అని ప్రజలకు మాట ఇచ్చారు మీరు, కానీ సుమారు 3-4 నెలలకు కూడా ఒకసారి కూడా ఈ ప్రాంతానికి వస్తలేవు మీరు। అలాగే నిత్యం వారానికి 3 రోజులు నియోజకవర్గంలో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న కేకే మహేందర్ రెడ్డి గారిని ఓర్వలేక ప్రజాప్రభుత్వంలో ప్రజలకు చేస్తున్న మంచిని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ఓర్వలేక గతంలో మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బదనాం వేస్తూ ఉన్నారు। ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు గెలవకపోవచ్చు, కానీ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు। ప్రజలే స్వయంగా తనకు ప్రోటోకాల్ కల్పించి మాకు అండగా నిలబడన్నా అని చెప్పి స్వాగతించారు కాబట్టి ఈరోజు ప్రజల్లోకి వచ్చి దాని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు। దానికి స్థానికంగా గెలిచి ఇక్కడ ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోలేని కేటీ రామారావు గారు గత అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అహంకారపూరితమైన, నిరంకుశపూరితమైన పాలన కొనసాగించడం మీ అందరికీ తెలిసిందే। తన అనుచరులకు నా ఫోటో పెట్టించిరే, ప్రోగ్రాంలలో నా ఫోటో పెట్టించాలని వేడుకుంటున్నంటే కొంచెమన్నా సిగ్గుండాలే। మీరు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా కూడా పనిచేసారు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారిది క్యాంప్ ఆఫీస్ అంటే నీ పార్టీ ఆఫీస్ కాదు, నీ చెంచాగాళ్ళు గుండాగిరి చేసుకునే ఆఫీస్ కాదు, మీ వాళ్ళు వచ్చి ఏదో పత్తాలాడుకుంటానికి కాదు, మందు వినోదాలకు కాదు, అది ప్రజల సంక్షేమాల కోసము, ప్రజల సమస్యలు వినడం కోసము, ప్రజల అందుబాటులో ఉండి ఏమైనా చెప్పుకోవడానికి కోసం ప్రజల కోసం కట్టించిన క్యాంప్ ఆఫీస్। దాన్ని ఈరోజు కొంతమంది బీఆర్ఎస్ గుండాల్లాగా ప్రవర్తిస్తుంది, మా సొంత ఆఫీసు మీరెవర్రా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు। నిజంగా చేస్తుంటే ఇది విచక్షణ కోల్పోయిన నాయకుల్లాగా కనబడుతూ ఉన్నారు వాళ్ళు। ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాప్రభుత్వంలో స్వయంగా ప్రజల కార్యాలయంలో ముఖ్యమంత్రి
గారి ఫోటో పెట్టలేని స్థితిలో ఉన్న కేటీ రామారావు గారు ప్రభుత్వ కార్యక్రమాలను నా ఫోటో పెట్టారని చెప్పి వాళ్ళ కార్యకర్తలను పురమాయించడం చూస్తుంటే హాస్యాస్పదం అనిపిస్తుంది. కేటీఆర్ గారు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే గౌరవించలేని మనిషి. ఇక ఈ సన్నాసులు అడుగుతున్నారు ప్రోటోకాల్ ఎక్కడిది అని. నాడు శ్రీరాముల వారికి ఏ హోదాలో కేటీఆర్ గారు తన కొడుకు పట్టు వస్త్రాలు తీసుకుపోయిండు. అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సీతక్క గారిని అవమానించిన సంగతి మర్చిపోయిరా. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య గారు ఎన్ని అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న కొంతమంది ఇసుక దొంగలు కావచ్చు, భూ కబ్జాదారులు కావచ్చు, వాళ్ళు ఎంతోమంది అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేటీ రామారావు గారితో డయాస్ల మీద పాలు పంచుకున్నారు. అప్పుడు కనబడిన పురోకాలు ఈ సన్నాసులకు ఇప్పుడు కనబడతా ఉంది. ఓర్వలేక కేకే మహేందర్ రెడ్డి గారిని ఓర్వలేక ప్రజల్లో వస్తున్న చైతన్యం సహించలేక అహంకారపూరిత ధోరణితో ఈరోజు వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులను కోరుతా ఉన్నాం. అలాగే స్థానికంగా ఉన్న ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే ప్రజల కోసం ప్రజా కార్యక్రమాల కోసం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసిరో ఆ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే ఆ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇటువంటి ప్రోటోకాల్ అంశంలో మళ్ళొకసారి తెలివి తక్కువ పనులు చేసినట్టుంటే చూస్తూ ఊరుకోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు క్యాంపు కార్యాలయం మేము అందరం పోతూ ఉంటే ఒక్కొక్కరు అందులో సర్పంచ్ హోదాలో ఉన్నాడు, ఎంపీటీసీ హోదాలో ఉన్నాడు, విచక్షణ కోల్పోయి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఏ రోజు కూడా మేము బూతులు మాట్లాడి పనిచేయలే. ప్రతిపక్షంలో ఉన్నా కూడా స్వాగతించడం, ప్రశ్నించడం, అడిగినాం. కానీ మీలాగా చిల్లర మల్లర వేషాలు వేయలేదు. ఒక్కొక్కరు విచక్షణ కోల్పోయి ఒకడు కారు తీసుకొచ్చి బుద్ధిదం తీసుకొస్తాడు, ఓడు తన్నును రా అంటాడు, ఓడు బూతులు మాట్లాడతాడు. అవి కూడా మేము కూడా ముందు మీరు ఇట్లే ఉంటే మీ బిహేవియర్ మార్చుకోకపోతే మేము కూడా దాన్ని బుద్ధి చెప్పే విధంగా మా కార్యాచరణ ఉంటుందని హెచ్చరిస్తూ ఉంటాం. అలాగే దయచేసి జిల్లా ఉన్నతాధికారులు కావచ్చు అందరూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రోటోకాల్ పాటించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుతాను. దాడి చేయాలి, వాళ్ళు అనుకున్నది చేయాలనే ఒక పథకంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడే జిల్లా పోలీస్ అధికారులతో ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి ఇక్కడ భారత పార్టీ నాయకులు, భారత రాష్ట్ర పార్టీ కార్యకర్తలు ఉంటారు. మరి వారి మనోభావాలు మా మనోభావాలు దెబ్బతినేలాగా ఎంత ఏ రకంగా వ్యవహరించినా కానీ ఊరుకునేది లేదని చెప్పేసి మేము చెప్పినాం. పట్టణ సిఐ గారు క్యాంప్ ఆఫీస్ అంటే అది ప్రభుత్వానికి సంబంధించింది, తప్పకుండా దాన్ని కాపాడుతాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి అల్లరి జరగకుండా చూసే బాధ్యత నాదని చెప్పేసి ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ గుండాలను, కాంగ్రెస్ కార్యకర్తలను సాధారణంగా తీసుకొని వచ్చి వారిని వచ్చేటట్టుగా చేసి ఆఫీస్ మీద దాడికి పూనుకుంటుంటే కూడా వాళ్ళని ఎక్కిచ్చేసి అడ్డుకున్న నిరసన కార్యక్రమం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, మా మిత్రులందరినీ కూడా చావబాది లాఠీ చార్జ్ చేసి కొంతమందికి 25-30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొంతమందికి చేతి ఫ్రాక్చర్ అయింది, ఒకరికి కన్ను దెబ్బతిన్నది. ఇలాంటి అవాంఛనీయ సంఘటన చేయడం పోలీసులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా బదులా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గుండాలు అనుకుంటా ఉన్నారు. ప్రజలను మోసం చేసిండ్రు, ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి దొంగ బ్యాగులు మోసే దొంగ అబద్ధాలు చెప్పి నాయకత్వంలోకి మన అధికారంలోకి వచ్చి ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన ఒక 4-5 సార్లు ప్రజల చేతిలో ఓడించబడి ప్రజలు ముఖం మీద ఉంచినా కానీ నేనే నాయకుడిని చెప్పేసి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నియోజకవర్గ బాధ్యుడు ఇదంతా రెచ్చగొట్టి చేపిస్తూ ఉన్నాడు. తప్పకుండా బదిలా ఉంటుంది. ఈ 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసిండ్రు కేటీ రామారావు గారు. ఇలా కేటీ రామారావు గారి ఆఫీస్ అంటే అదొక ఆపన్న హస్తం. అందరికి కూడా ఆపదలో ఉన్నవారికి, అభాగ్యులకు, నిర్భాగ్యులకు సేవలు అందించే ఒక సేవా కేంద్రం లాగా. అంతే తప్ప అది కేటీ రామారావు గారికి సంబంధించి వ్యక్తిగత కార్యక్రమాలు ఇంకోటి చేసే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసే ఆఫీస్ కాదు. ప్రజలందరికీ సేవలు అందించే ఆఫీస్ అది. దాని మీద ఈ ఫోటో ఉండాలి, ఆ ఫోటో ఉండాలి. దొంగల ఫోటో ఎందుకు పెడతామా? దొంగతనం చేసి బ్యాగులు మోసి ఇలా వచ్చినవాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి
కోట్లాది మంది హృదయాల్లో, లక్షలాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత. ఇలా సిరిసిల్ల కేర్ ఆఫ్ సిరిసిల్ల అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు కేర్ ఆఫ్ కేటీఆర్ అని చెప్తారు. అట్లాంటిది అభివృద్ధి చేసి చూపించి సంక్షేమ ఫలాలు అందించి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్న కేసీఆర్ గారు, కేటీఆర్ గారి వారికి సంబంధించిన దాన్ని నువ్వు ఏం చేసినా, ఎంత చెరిపేయాలనుకున్నా కానీ చెరిపేయాలో రేవంత్ రెడ్డి. నీ అల్లరి మూకలు, నీ కాంగ్రెస్ పార్టీ గుండాలు ఇవన్నీ కూడా ప్రజల చేతిలో శిక్షించబడే రోజులు దగ్గరున్నాయి. తప్పకుండా ఇవాళ జరిగిన జాడికి బదులా ఉంటుంది. ఇలా పోలీసు వాళ్ళు స్పష్టమైన హామీ ఇచ్చి మేము క్యాంప్ ఆఫీసులో ఎలాంటి అవాంఛనీయ సంఘటన క్యాంప్ ఆఫీస్ సంబంధించి జరగనీయం, మేము ఎలాంటి ఇబ్బంది చేయమని చెప్పేసి మాది బాధ్యత అని చెప్పిన టౌన్ సిఐ కూడా దగ్గరుండి కాంగ్రెస్ నాయకులకు ఎలాంటి మరకండకుండా, ఎలాంటి దుమ్ము పడకుండా వాళ్ళని మంచి జాగ్రత్తగా బస్సులలో పంపించేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఒక గుండాల వల్లే లాఠీ చార్జ్ చేసి దౌర్జన్యంగా వారిని కొట్టి చేసి హింసించిండ్రు. బరాబర్ చూస్తాం, మిత్తితో సహా చెల్లిస్తాం. ఇలా మీరు కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తుండొచ్చు. అతి త్వరలోనే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజు దగ్గర పడతా ఉన్నది. ఇలా మీరు కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు చెప్పి మీరు మోసపోతే బరాబర్ దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇలా జరిగిన సంఘటనకు మా నాయకులను తీసుకొచ్చి అదుపులోకి తీసుకొని ఇలా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇప్పుడు ఎస్ఐ గారిని అడుగుతాం, సిఐ గారిని అడుగుతాం, లేకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా మా వాళ్ళని విడుదల చేసే వరకు కూడా మేము పోలీస్ స్టేషన్ ముంగడికి వెళ్ళి కదలేదు లేదు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యాలయం మీద, అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముంగడికి వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. ఒక గుండా లెక్క, వీధి గుండా లెక్క వ్యవహారం చేశారు. ఏదో ఫోటోలు పట్టుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొంతమంది నాయకులు భూమి మీద నాలగొట్టారు. తెలంగాణ తల్లి అంటే వాళ్ళకు విలువ లేవు, ఎందుకంటే ఉద్యమం చేసిన వాళ్ళు కాదు కదా, వాళ్ళకు తెలంగాణ ద్రోహులు. వాళ్ళకు తెలంగాణ తల్లి యొక్క విలువ ఎక్కడ తెలుస్తుంది? నేను చెప్తా ఉన్నా, నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది సోషల్ మీడియాలో మేము ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం లోపల రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడతామని చెప్పి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు వాళ్ళను ప్రివెన్షియల్ అరెస్ట్ చేయకుండా పోలీసు వాళ్ళు నిర్లక్ష్య ధోరణి వహించడం మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా వాళ్ళు మన కాంగ్రెస్ కార్యాలయంలో దాదాపు ఒక 100 నుంచి 200 మంది కార్యకర్తలు, నాయకులు రెడీ అయినప్పుడు కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళను అత్తగారింటి కదా అల్లుని తీసుకొచ్చి క్యాంపు కార్యాలయం ముందు నిలబెట్టారు. వాళ్ళని దాడి చేయడానికి అవకాశం కల్పించారు. వాళ్ళని దగ్గరుండి బీఆర్ఎస్ పార్టీ లేదా మన ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయడానికి ఉసిగొల్పిరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది పద్ధతి కాదు, ఇది సమంజసం కాదు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది వచ్చి ఇది పద్ధతి కాదని చెప్పి అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కవచంగా వండుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను లాఠీలతో దౌర్జన్యంగా విపరీతమైన దాడి చేశారు, లాఠీ చార్జ్ చేశారు. దాదాపు ఒక 20-25 మందికి తీవ్ర గాయాలైనవి. ఒకరి కాలు ఫ్రాక్చరు, ఒకరికి చెయ్యి ఫ్రాక్చరు, ఒకరికి కంటికి దెబ్బ తగిలింది, విపరీతమైన గాయాలు జరిగినాయి. మనం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టారు. వాళ్ళకేమో సకల మర్యాదలతో సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో వాళ్ళను రాచ మర్యాదలతో కూర్చుండబెట్టారు. ఇది సమంజసం కాదు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాయమాటతో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను 100% అమలులోకి చేయలేకపోతోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే గద్దె దిగిపోవాలని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సౌల క్రాంతి కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదంటూ ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పథకాల కోసం దరఖాస్తు చేసుకుని నిరాశపడుతున్న బాధితులతో మండల పరిషత్ కార్యాలయం ఎదుట నాయకులు ఆందోళన చేపట్టారు. ముందుగా ప్రధాన రహదారి వెంట కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కార్యాలయంలోకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గేటు ఎదుట నాయకులు బాధితులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను 100% అమలు పరచాలని డిమాండ్ చేస్తూ మండలాభివృద్ధి అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతోందని ఆరోపించారు. దీంతోనే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో ఒక్కొక్క పథకాన్ని నామమాత్రంగా ప్రవేశపెడుతూ
కాలయాపన చేస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సైతం ప్రభుత్వం ముందుకు రావడం లేదంటే పరిస్థితి ఏంటిదో అర్థమవుతోందని వెల్లడించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవై మండల అధ్యక్షుడు కుడుకుల జనార్దన్, పట్టణాధ్యక్షులు మహేందర్, నాయకులు కోళ్ల కృష్ణగౌడ్, చిట్నేని శ్రీనివాసరావు, ఎదునూరి గోపి, బాద నరేష్, మీసా శంకర్, చీకోటి మహేష్, కమిట్కర్ పద్మ, బుచ్చలి మహేశ్వరి, గోడ బాలరెడ్డి, మద్దికుంట రమేష్, వరి వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఏ హామీని కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున ఆ పార్టీని బొందబెట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కావడం లేదు. ఒక ఆసరా పెన్షన్ 2000 పెన్షన్ 4000 ఇస్తున్నారు, అది లేదు. కళ్యాణ లక్ష్మిలో భాగంగా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. అలాగే ఇంట్లో ఆడపిల్ల ఉంటే 2,500 రూపాయలు ఒక ఆడపిల్లలకి ఇస్తామని చెప్పేసి అన్నారు, అది లేదు. ఎవరైతే ఉపాధి పనిలో భాగంగా వ్యవసాయ భూమి లేని వారికి 12,000 రూపాయలు ఒక ఆత్మీయ భరోసా ఇస్తా అని చెప్పేసి అన్నారు. అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మండలంలో ఒక కొండాపూర్ విలేజ్ తీసుకొని మీరు ఒక ఫోటోషూట్గా చేసి తప్పితే అది కూడా ఎవరికి వచ్చిన దాఖలాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఆసరా పెన్షన్లు 2,000 పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు, 2,000 ఇంతవరకు అది కూడా లేదు. ఇప్పుడు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళు భర్త చనిపోయి చాలా మంది ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి పెన్షన్ కోసం చూస్తూ ఉన్నారు. మీరు కనీసం వారికి కూడా ఒక 2,000 రూపాయల పెన్షన్లు ఇచ్చేటటువంటి దాఖలాలు లేవు, కొత్త పెన్షన్లు లేవు. అలాగే మీరు ఇచ్చిన పెన్షన్లు 4,000 రూపాయలు పెంచడంలో లేరు. ఈ రేషన్ కార్డులు చెప్తారు, ఇక మొన్ననే ప్రజాపాలన అని పెట్టిరు, రేషన్ కార్డులు తీసుకున్నారు, అవి ఆన్లైన్లో చేసిన వాళ్ళకి మాత్రమే ఇలా కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. ఒక ప్రభుత్వ అధికారికి ఇలా లబ్ధిదారులు వచ్చి ఒక ప్రభుత్వ అధికారికి మీకు ఇచ్చినటువంటి ఫామ్లో ఒక చెత్త బుట్టలు వారేసి ఇలా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా మీరు ఆన్లైన్ చేసుకుంటే మీకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇలా ఏ పథకం తీసుకున్నా కానీ లబ్ధిదారుల నోట్లో మన్ను పోసినట్టే ఉంటున్నారు తప్పితే వీళ్ళు మీరు ఎవ్వరు కూడా ఎలాంటి వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడేటువంటి హామీలు చేయడం లేదు. అందుకనే మీరు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి బాజాపగా వాళ్ళకి హామీలు నెరవేర్చుని, లేని పక్షంలో మీరు గద్దె దిగి మీరు రాష్ట్ర ప్రభుత్వం మాతో చేతనైతలే అని చెప్పేసి మీరు ప్రభుత్వం డిజాల్వ్ చేయనని చెప్పేసి మేము ముస్తాబాద్ మండల బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ మన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉన్నదంటే ముందు గెలవడానికి ముందు ఎన్నో హామీలు ఇచ్చిండు, అవి ఇంతవరకు కూడా నెరవేరలేదు. 6 గ్యారెంటీల పథకం ఇచ్చిండు, అవి వేస్ట్ అయిపోయినాయి. మరి మహిళలకు ముఖ్యంగా ఒక మహిళ సాటి మహిళకు ఒక మండల అధ్యక్షుడు ఉండి కూడా ఆమెను స్టేజ్ మీద పిలవలేక ఆమెను కూడా మహిళలను అగోగపరుస్తున్నారు. మరియు ఇట్లాంటి ప్రభుత్వము మొండి వైఖరి ఎందుకు చూస్తుందంటే మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పాలన అదే విధంగా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన అయితే ఇంకా అధ్వానం ఉంది. మరి మున్ముందు అయినా మహిళలకు మంచి చేయూతనిచ్చి మంచి కార్యక్రమాలు నెరవేర్చాలి. మరి కళ్యాణ లక్ష్మి భాగంగా తులం బంగారం ఇస్తా అన్నావు, 6,000 పింఛన్ ఇస్తా అన్నావు, 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, స్కూటీలు ఇస్తా అన్నావు. మళ్ళా బస్సులో కూడా అయితే నువ్వు ఎందుకు బస్సు పెట్టినావు, అది వేస్ట్. మరి ఆ బస్సులు ఒకరికొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప అలివేంది. ఆటోలు కూడా పాపం వాళ్ళు జీవనాభివృద్ధి ఇస్తున్నావు, అది కూడా లేదు. మరి ఇవి ఇట్లాంటి ఎన్నో పథకాలు ఇచ్చుకుంటా నువ్వు గద్దెనెక్కినావు, కానీ వెంటనే నువ్వు తక్షణంగా రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి అన్నగారు, విన్నవించుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో మాకైతే అర్థమైతలేదు. 8 మంది ముఖ్యమంత్రులని బయటకు కనిపిస్తూ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి ఉంటే నిజంగా ఇవన్నీ పథకాలు అమలవుతుండే కావచ్చు, కానీ 8 మంది ముఖ్యమంత్రులు అయిపోయారు. మా దరిద్రం ఏంటంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకతను చూసుకుంటూ ఒక్కొక్క పథకం బయటకు రిలీజ్ చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ పథకాన్ని కూడా మీరు అమలు చేసింది లేదు ఇప్పటి వరకు. నిరుద్యోగుల కోసం ఈరోజు జిల్లాకు ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ జిల్లాలను ఒక ఫ్యాక్టరీ ఇంతవరకు ప్రారంభించారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తులం బంగారం పెడతా అని చెప్పి మా ఆడబిడ్డలు మోసం చేసి వాళ్ళ ఓట్లు ఎంచుకున్నావు. వాళ్ళ కలకల తగిలితే ఇదివరకు కేసీఆర్కి ఏమైందో రేపు నీ గతి అంతకంటే దౌర్భాగ్యం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ అందాల భామలో పోటీలు పెడితే 300 కోట్లకు పైచిలకు ధనాన్ని వెచ్చించి
ప్రపంచ సుందరికి నువ్వు 30 తులాల నెక్లెస్ వేసినావు, మరి తులం బంగారం పెట్టడానికి మా ఆడబిడ్డలకు నీకు ఎందుకు చేతులు వస్తలేదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు రాజీవ్ యువ వికాసం తీసుకున్నట్టయితే ఏడ చూసినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. ఆ రేషన్ షాపులకు సంబంధించి కూడా ఇదివరకు మీరు ప్రభుత్వాన్ని మేము సందర్భంగా ఒకటి డిమాండ్ చేస్తున్నాం, నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి మీరు పథకాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదివరకు ఎవరికైనా రాజీవ్ యువ వికాసంలో మీరు లిస్టులు ఫైనల్ చేసినట్టుంటే ఏ విధంగా ఫైనల్ చేసిరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసిచ్చిన లిస్టు ఫైనల్ చేసిరా, లేకపోతే నిజంగా లబ్ధిదారులను చేసిరా? మరి నిన్న కూడా డబుల్ బెడ్రూమ్లలో చాలా మంది కూడా భూమి లేని, భూమి ఉండి ఉన్న చాలా మంది కూడా నిన్న మా బడుగు బలహీన వర్గాలు చాలా మంది కూడా ఇప్పటివరకు భూమి ఇచ్చిన ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు. మరి ఒక ఆమె నౌకరు చేసిన ఆమెకు ఇల్లు ఇచ్చిరా, ఇంకొక ఆమెకు ఫీల్డ్ అసిస్టెంట్ ఆమెకు ఒక ఇల్లు ఇచ్చిరు, అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగం జీతం తీసుకుని ఆమెకు ఒక ఇల్లు ఇచ్చిరు. మరి ఇక్కడున్న లబ్ధిదారులు ఏ విధంగా అనర్హులో చెప్పాలి మీరు, లేదంటే ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా అర్హులో అది శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మీరు ఈరోజు ప్రభుత్వం కూడా నిన్న అంత పెద్ద ప్రోగ్రాం చేసిరు, 5 లక్షల ఇళ్లలో 3,30,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు ఉన్నాయి. మరి అక్కడ కనీసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ, స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఫోటో పెట్టాలని చిత్తశుద్ధి కూడా లేదు. అంటే ఎటుపోతుంది ఈరోజు మీ పాలన? అధికారులు కూడా ఒకే పార్టీ వైపు మీరు మొగ్గు. ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నది కావచ్చు, రేపు వచ్చేది మా ప్రభుత్వం, జాగ్రత్త. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిశివ మణికంఠ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ మిత్రుడు కందుకూరి రమణ జ్ఞాపకాల కార్యక్రమాన్ని తోటి మిత్రులు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయిశివ మణికంఠ ఫంక్షన్ హాల్లో ఆయన మిత్రులు, క్లాస్మేట్లు, తోటి సోదరులు కలిసి కందుకూరి రమణ జ్ఞాపకాలు, ఆయన చేసినటువంటి సేవలు కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మామూలు టీచర్ స్థాయి నుంచి తెలంగాణ అధ్యక్షునిగా ఎదిగి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించారని అన్నారు. ఆయన చేసిన విద్యా బోధనలతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. రమణ ఆశయాలను నెరవేరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరి శ్రీనివాస్, టీచర్ కందుకూరి రమేష్ బాబు, ఆయన తోటి మిత్రులు విశ్వనాథం, నాగేంద్ర, టీచర్ భాస్కర్, గుండా బాలుడి, కుబేర స్వామి, దత్తాత్రేయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ మిత్రుడు రమణ, ఆత్మీయ మిత్రుడు రమణ చాలా క్లుప్తంగా కార్మిక, కర్షక, పేద, రైతాంగ పిల్లలు చదువుకుంటున్నటువంటి బళ్ళను రక్షించడం కోసం, ఆ పిల్లల్ని రేపటి జీవితంలో నిలబెట్టే ఏదైనా చదువులు చెప్పడం కోసం సిన్సియర్గా పనిచేసినటువంటి మనిషి. ఆయన గురువు అంటే ఏదో పాఠం చెప్పుకొని బయటపడదాం అనుకోలేదు, జీవితాన్ని చెప్పాలనుకున్నాడు. గురువంటే జీతాల పురుగు కాని కాడని, బ్రతుకు నేర్పు వాడే బడి పంతులవుతాడని, ఉపాధ్యాయులంటే విజ్ఞానపు పూతోటలని, ఎన్నటికీ వాడిపోని వెలుగులు పూస్తారని, అవిద్యతో ఉన్న జగతికి అక్షరాలు నేర్పించి అథో జగత్ సోదరులకు జ్ఞాన జ్యోతినందించి, రేపటి వారసుల మనసు చైతన్యంతో నించి, రాబోయే రోజులపై మంచి ఆశలే పెంచి, కొంచెమైన ఆశ కలిగించాలి. 10వ తరగతి ఫెయిల్ అయిపోతే, ఆత్మహత్య చేయకపోతే ఇంట్లోంచి పారిపోవడం, ఈ చదువుల ఒత్తిడిని భరించలేక మానసిక వికలాంగులుగా అయ్యేటువంటి ఈ పరిస్థితులలో ఆ పిల్లలకి ఈ చదువుతో పాటు, ఈ ర్యాంకులతో పాటు ఏం చేసుకుంటారు? ఈ ర్యాంకుల చదువులు అంటే జీవితానికి అవసరమైనంత తిండి పెడతాయి. మేము స్కూల్లో చెప్తున్న చదువంతానే, ఓ ర్యాంక్ వస్తే, కొన్ని మార్కులు వస్తే ఈ సర్టిఫికెట్ పట్టుకొని ఓ కార్పొరేట్ కంపెనీకో ఆఫీస్కో పోయి వాడికి మా జీవితాన్ని, ఈ తరం పిల్లల జీవితాన్ని తాకట్టు పెట్టి రోజుకు 18 గంటలు సుమారుగా పనిచేస్తూ వాడిచ్చే డబ్బుని కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో బతికేటువంటి సర్టిఫికెట్లను మేము ఇప్పిస్తున్నాం ఈనాటి విద్యా విధానం. అది కాదు,
పిల్లల భావోద్వేగాలు, పిల్లల ఆలోచనలు, పిల్లల ఊహలు, దీనికి ఈనాటి విద్యా విధానంలో సందు లేకుండా పోయిన సందర్భంలో ఈ పిల్లలకి మనం జీవితాల గురించి చెప్పాలి, ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, పిల్లల ఊహలకి రెక్కలు ఇవ్వాలి, ఆలోచనలకి పురుడు పోయాలి, కల్పనలకి ఒక డయాస్ కల్పించాలి. ప్రజావాణిలో వచ్చే అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 182 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 75, హౌసింగ్ శాఖకు 36, ఎస్టీసీకి 12, డిఆర్డీఓ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కు 9 చొప్పున, ఎస్పీ కార్యాలయానికి 6, జిల్లా ఉపాధి కల్పన అధికారి నీటిపారుదల శాఖకు 5 చొప్పున, జిల్లా సంక్షేమ అధికారికి 4, వ్యవసాయ శాఖ, జిల్లా విద్యాశాఖ అధికారి, ఏడీ టెక్స్టైల్స్ సబ్ రిజిస్ట్రార్, ఏడీ ఎస్ఎల్ఏకు 2 చొప్పున తదితర శాఖలకు దరఖాస్తులు వచ్చాయి. ముస్తాబాద్ మండలం పోత్కల్ గ్రామానికి చెందిన బొల్లె శ్రీనివాస్ పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాడు. సాయం అందించాలని శ్రీనివాస్ భార్య శంకరవ్వ కలెక్టర్ కు విన్నవించారు. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి శ్రీనివాస్ వైద్యానికి 2 లక్షల చెక్కును అందజేశారు. వైద్యానికి సహాయం అందించిన కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని కోరుకుంటూ ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లిలో సోనకాలకు వివాహం జరిపించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలని కోరుతూ కిష్టంపల్లిలో సోనకాలకు వివాహం జరిపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆడ మగ 2 సోనకాలకు కుంకుమ ఒట్టు పెట్టి బాసికాలు కట్టి 2 పూల దండలు వేసి పూలు జల్లి వివాహం జరిపించారు. అనంతరం వివాహ వేడుకల్లో పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మందాటి సతీష్ యాదవ్, భాస్కర్ యాదవ్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి హేయనీయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆకయ్య, పట్టణాధ్యక్షుడు చిన్న చక్రపాణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ గుండాలు దాడికి పాల్పడితే వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రణ పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రౌడీ పాలన చేస్తోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ప్రజల నుండి బీఆర్ఎస్ కు విశేష ఆదరణ లభిస్తోంది. దీని వారులేని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు తెరలేపిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ గుండాలు దాడులు చేస్తున్న పోలీసులు దాడిని ఆపాల్సింది పోయి బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారన్నారు. ప్రజలచే 5 సార్లు చిత్కరింపబడిన కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గంలో గుండాలను పెంచి పోషిస్తూ టీఆర్ఎస్ రైళ్లపై దాడులు జరిపిస్తున్నారని ఆరోపించారు. మాది ప్రజాపాలన చెప్పుకుంటూ ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలున్న కాంగ్రెస్ పార్టీ కూని చేస్తోందన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తి ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలాగా వ్యవహరించి ఉండే కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై తిరిగేవారే కాదని, నేడు అధికారంలోకి వచ్చేవారే కారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతల మంచితనాన్ని చేతగంతనంగా భావిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేతగాక ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై శ్రేణులపై దాడులు చేయాలని చూస్తే సహించేది లేదని పేర్కొన్నారు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ మా సహనాన్ని పరీక్షించొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తొందరలోని కాంగ్రెస్ పార్టీని రాజకీయాన్ని డైవర్షన్ చేసి శాశ్వత విరామం కల్పిస్తారని తోట ఆగయ్య, చందన్ చక్రపాణి ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో నాస్కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చీటి నరసింహారావు, బొల్లి రామ్మోహన్, సెస్ చైర్మన్ రామారావు, న్యాలకొండ రాఘవరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణ, హరి, సుభాష్, రాజన్న, మాట్ల మధు, సబ్బని హరీష్ తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజా పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలనలో అసలు 10 సంవత్సరాల పాలన ఏ విధానంగా ఉంది, ఈ 18 నెలల పాలన ఏ విధానంగా ఉందని ప్రజలందరూ చూస్తున్నారు. మొన్నటి రోజున ప్రజాపాలనలో స్పష్టంగా స్థానికంగా సర్పంచ్ ఉంటే సర్పంచ్, ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలది, ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి, సంబంధించిన మంత్రిది
ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టుకుంటూ ప్రజాపాలన చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము గతంలో కోరడం జరిగింది. దాని వ్యతిరేకంగా ఉల్టా ఫోటో లేకుండా కనీసం సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి 20 సంవత్సరాలు నోసుకోలేదు మా ప్రాంతం. కేటీఆర్ గారు రాగానే 20 సంవత్సరాలు వెనుకబడిన ప్రాంతాన్ని కేవలం ఒక 8 సంవత్సరాల్లోనే ఆ అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తి ఈ సిరిసిల్ల ప్రాంతాన్ని ఇవాళ అభివృద్ధి మొన్నటికి మొన్న టెక్స్టైల్ పార్కులో అనుమతి ఇచ్చింది కేసీఆర్ గారే. అంత పెద్ద ప్రాజెక్టును ఉపాధి కల్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చి గతంలోనే 1000 మందికి ఇచ్చారు. మళ్ళీ మొన్న 2000 మందికి ఇస్తానని చెప్పి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని పని పూర్తయిన తర్వాత అది ఇనగ్రేషన్ చేస్తే చూతా దానికి ప్రోటోకాల్లా పెట్టకుండా అవమానించితే అప్పుడు చూద్దాం మేము అడగడం జరిగింది శాంతియుతంగా. అంతేకాకుండా పట్టణంలోని పూర్తిగా ఇన్ఛార్జ్ అని వచ్చుకుంటూ గతంలో 4-5 సార్లు ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి గారు గతంలోనే పద్మశాలీలను కించపరిచే విధానంగా మాట్లాడినావు నువ్వు నిరోధులని. అయినా కానీ మా పద్మశాలీల సోదరులకు ఇంకా బుద్ధిస్తలేదు. ఎంత కక్ష నీ మనసులో ఏముందో దాన్ని బట్టి వాట్సాప్ ద్వారా స్వయంగా ఇన్న వ్యక్తులు ఆ వ్యక్తికి ఏంటంటే పద్మశాలీలు నాకు ఎట్టి పరిస్థితుల్లో సిరిసిల్ల ఓట్లు వేయలేదు, మళ్ళీ నేను నిల్చుండేది లేదు, నేను ఎమ్మెల్యే అయ్యేది లేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే కుక్కలు చింపిస్తారు చేయాలి, సిరిసిల్ల రాయలసీమ రాజ్యం చేయాలనే ఒక కంకణంతో సిరిసిల్ల పట్టణం ప్రజలను కొంతమందిని తొత్తులుగా రౌడీలుగా పెంచుకుంటూ ఆ 5-6 మందిని కాపాడుకుంటూ ఇవాళ రౌడీ రాజ్యం చేస్తున్నావు కేకే మహేందర్ రెడ్డి గారు. ఇవాళ నేను ఒక ఉదాహరణ చెప్తలేను. నువ్వు చేస్తున్నది కనీసం దాదాపు 6 నెలలకు దాదాపు కావాల్సింది కక్ష సాధింపు చర్యలు అని చెప్పి సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ గమనించారు. ఇంకా సుధా గమనించాలంటే ఇవాళ నిర్ధారణ ఇది ఒకటే. ఎందుకనంటే ప్రోటోకాల్ పెట్టలేదని చెప్పి ఎవరికి చెప్పుకోవాలి? కలెక్టర్కి చెప్పుకోవాలి. వాస్తవానికి పార్టీ పెద్దలు కానీ అది కానీ ఇలా కలెక్టర్ అనే వ్యక్తే ఆ ప్రోటోకాల్ పట్టించుకోకపోతే ఏది దౌర్జన్యం అవుతుంది, లొల్లులు అవుతాయి. మేము అటువంటి సిద్ధాంతాలు మా దగ్గర లేవు. మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ పార్టీ పద్ధతిగా ఉంటాము. కనీసం ఈ ప్రోటోకాల్ పాటించండి అని చెప్పి ఎవరికి చెప్పుకుంటున్నాం అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎస్పీ గారికి నిన్న మా మిత్రులు లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ అంత స్వచ్ఛందంగా లెటర్ ఇచ్చి మేము శాంతియుతంగా పోతుంటే నిన్నటి రోజున ఒక గుండాలు ఇలా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న తొత్తుగా మారుతున్న గుండాలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము గవర్నమెంట్ శాత కాదు, మాకు శాతనవుతుంది, మేము మొగోళ్ళమని ఫోటో తయారు చేసుకొని మేము రేపు పెడతాం చూడు అని చెప్పి మీడియా ద్వారా హెచ్చరించడం జరిగింది. మరి ఇది పోలీసు యంత్రాంగానికి తెలుసా తెలియదా? మరి మీడియాకు తెలిసినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఖచ్చితంగా దాదాపు 9:30 నుంచి 200 మంది జమ అయ్యేదాకా పోలీసులు అక్కడనే ఉన్నారు. 200 మంది జమ అయినప్పుడు కనీసం ఇది దౌర్జన్యం జరుగుతుంది, మరి క్యాంపస్ మీద ముట్టడైతే ఇబ్బంది అవుతుంది, లాడర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పే ఆలోచన పోలీసులకు ఉందా లేకపోతే కావాలని చేపించిందా అనేది మాకు పూర్తి స్థాయిలో అర్థమైపోతుంది. అయినా కానీ సిఐ గారు స్వయంగా మేము మాట్లాడడం జరిగింది. సిఐ గారు మరి ఇది జమ అవుతున్నారు, వ్యవస్థ దెబ్బతింటుంది, లాడర్ ప్రాబ్లం అవుతుంది అంటే ఒకటే చెప్పిండు సిఐ గారు, మేము క్యాంప్ ఆఫీస్కు వాళ్ళని రానియము, మీరు ఇక్కడికి వెళ్ళి ఉండద్దు, మీరు వెళ్ళిపోవాలి అని ఒక్క మనిషి చూత లేకుండా ఇవాళ ఈ క్యాంప్ ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది. మరి అంతమందిని జమయదాకు ఉంచి వాళ్ళను మన మంగళారతులు బట్టి తోలుకొని వచ్చినట్టు అది వీడియో చూడండి, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అవన్నీ చూడండి. తీసుకొచ్చి క్యాంప్ ఆఫీసు ముందుకు వస్తుందని తెలితే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడిగేందుకు లెఫ్ట్ దిక్కు పోతుంటే, తంగనపల్లి దిక్కు పోతుంటే ఆ కారుకు అడ్డం కాంగ్రెస్ వాళ్ళు వస్తే లెఫ్ట్కు నేను పాఠకులకు మలుపమని చెప్పి అక్కడ బ్రేక్ వేయడం జరిగింది. దిగుడు చోతే గుండాలుగా వాళ్ళు వ్యవహరించి అద్దాలు వలగొట్టి నేను దిగుడుతోటే నన్ను పోలీసు వాళ్ళు ఇటు లాఠీ ఛార్జీలు వాళ్ళు గుండాలుగా ప్రవర్తించి మా కార్యకర్తలు కొట్టడం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో ఈ ప్రజాపాలన కాదు రౌడీ పాలన దాన్ని చెప్పి పూర్తిగా నిర్ధారణమైంది ఈరోజు. దీనికి పైనుంచి మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ఖచ్చితంగా దీనిపైన సిఎస్ గారి దృష్టికి తీసుకుపోతాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి. ఖచ్చితంగా ఈ రౌడీ పాలన ఇంకా అసలు అర్థమవుతలేదో ముఖ్యమంత్రి గారు తెలవాలి. ఈ రౌడీ పాలన ఈ వ్యక్తే ఇన్ని రోజులన్నా కనీసం కొన్ని డివైట్ వచ్చిన ఓట్లు కానీ సిరిసిల్ల పట్టణంలో నీ పూర్తి నీ గుణము నీ తెలివి అంతా అర్థమైపోయింది.
డివైడ్ సుధా కాదు, కనీసం నువ్వు తిరుగుతుంటే సుధా నీ ఎంబడి ఎవరు లేని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే నీ కుటిలమైన నీచ బుద్ధి దీన్ని బట్టి కనిపిస్తుంది. ఈ ప్రజల పాలన కాదు అని చెప్పి నేను నిర్ధారణగా చేసుకుంటూ, దీనికి తోడు జిల్లా అధికారి సుధా వత్తాసు వలుకుంటూ ఇలా మా పార్టీ నాయకుల పైన కావచ్చు, కార్యకర్తల పైన కావచ్చు పూర్తిగా రౌడీ రాజ్యం లెక్క చేస్తున్నారు. ఇది రౌడీ రాజ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. క్యాంపస్ ముట్టడి ఉందన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు క్యాంపస్ మీదకి దాడికి వస్తున్నారన్న సమాచారంతో మేము రోజు వచ్చే క్యాంపస్ మాదిరిగానే ఇవాళ ఏం జరుగుతుందో అని చెప్పేసి క్యాంపస్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు వాళ్ళ గుండాలు మా మీదకి వచ్చినప్పుడు పోలీసులు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు సపోర్ట్గా మా మీద దాడి చేసి విచక్షణారహితంగా కింద నుండి మీద వరకు తలల మీద చేతుల మీద ఎట్లా పడితే అట్లా కుట్టడం జరిగింది. చాలా దారుణంగా, ఎందుకంటే వాళ్ళు కాకి డ్రెస్ తీసేసి కాంగ్రెస్ కండువాలు వేసుకోవడం మంచిదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యక్షంగా మేము నిలబడి ఇట్లా మేము అడ్డం ఉంటున్న క్రమంలోనే సిఐ గారే ప్రత్యక్షంగా నన్ను అయితే కొట్టింది చేయి మీద. సిఐ గారే పోలీసులే యూనిఫామ్ ఉన్న పోలీసులే మొత్తం గుండాయిజంగా కొడుతున్నారు. ఇంత విపరీతమైన దెబ్బలు ఈ రకంగా అయితే ఎక్కడ లేదు. ఏదైనా ఉంటే వాళ్ళను మమ్మల్ని కాంప్రమైజ్గా ఏదైనా ఉంటే గొడవ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటే ఇంత దౌర్జన్యంగా కొట్టడం అయితే ఇది సమంజసమైనది కాదు. వారికి అపజయం కలుగుతున్నప్పటికీ కూడా ప్రజలు ముఖం మీదే ఉమ్మేసి చీను పనికిరావు, ప్రజాప్రతినిధిగా పనికిరావని ఓడగొట్టినా కానీ ప్రజల ముందు పట్టుకొని ఏదో పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి లేనిపోని అధికారాన్ని చెల్లాయిస్తూ ఇలా నిజంగా కూడా ప్రజల మనసులతోని ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి, ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తి, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను వారు నెరవేర్చాల్సిన కార్యాలను ప్రభుత్వ పరంగా చేయాల్సిన వ్యక్తి కేటీ రామారావు గారు. ఇలా జిల్లా కలెక్టర్ ఒక పక్షపాత బుద్ధితో ఆయన ఐఏఎస్ అనే మర్చిపోయి ఒక కాంగ్రెస్ కార్యకర్త కంటే తక్కువ స్థాయిలో ఊహించుకుంటూ ఇలా కాంగ్రెస్ నాయకులు తానా అంటే కలెక్టర్ తందానా అంటా ఉన్నాడు. ఇటువంటి కలెక్టర్ భారతదేశంలోనే ఉండకపోవచ్చు. ఇంత తక్కువ స్థాయి బుద్ధి, ఇంత తక్కువ స్థాయి ఆలోచన గల కలెక్టర్ ఉండకపోవచ్చు. ఇదంతా కూడా ప్రోటోకాల్తోని సరిగ్గా మీరు మెయింటైన్ చేస్తలేరు. కేటీ రామారావు గారు ప్రజాహిత కార్యక్రమాల్లో ఆహ్వానిస్తలేరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఆరోపించేసి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఖండించడం జరిగింది. తదనుగుణంగా ఎప్పుడైతే ప్రజలు దబన ఇట్లాంటివన్నీ గమనించి ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఈ రేవంత్ రెడ్డి ఫోటో విషయం ఒకటి తీసుకొచ్చారు. ఇది ఎమ్మెల్యే నివాస గృహం ప్రభుత్వమే నిర్మించినప్పటికీ అన్నాడు కేసీఆర్ గారే ఆలోచన చేసి నిర్మాణం చేసిండ్రు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో. రెసిడెంట్ క్వార్టర్ ఇది, కానీ నీకు ఉండాలని ఏం లేదు. నివాస గృహంలో మరి ఎస్పీ గారి నివాస గృహం ఉంది, కలెక్టర్ నివాస గృహం ఉంది, జడ్జి గారి నివాస గృహం ఉంది, అనేక అధికారుల నివాస గృహాలు ఉంటాయి. ఎంపీ నివాస గృహాలలో ఇంతకుముందు పెద్ద రవీంద్రరావు గారు అన్నారు ఒక దగ్గర. ఆ నివాస గృహాలలో ఎవరి ఫోటోనైనా పెట్టుకోవచ్చు, ఏదైనా కంపల్సరీ కాదు. అయినా నువ్వేమన్నా ఇక్కడ సిరిసిల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయలేదు, నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు, నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటారు? బరాబరి ప్రజల మనసులు గెలుచుకున్న నేత కేటీఆర్ గారు, ప్రజల మనసులు గెలుచుకున్న నేత కేసీఆర్ గారు, వాళ్ళ ఫోటోలోనే పెట్టుకుంటాం, వాళ్ళ నాయకత్వంలోనే ముందుకు పోతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ దాడి వెనుక స్పష్టంగా కాంగ్రెస్ ఆదేశాలు, కాంగ్రెస్ కుట్ర ఉన్నప్పటికీ కూడా నిన్న సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు రేపు పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఆఫీసు ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద మనం ఆ ఫోటో పెట్టాలి, దానిలో ఏదో చేయాలి, దాడికి కుట్ర చేస్తున్నట్టు వారికి తెలిసినా మేము కూడా తగు సమాచారం ఇలా జిల్లా ఎస్పీ గారికి చెప్పినాం. ఇట్లా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ గుండాలు రేపు ఇట్లా జరపబోతా ఉన్నారని మాకు సమాచారం ఉందని చెప్పేసి మేము క్లియర్గా వారి నోటీసులో పెట్టినాం. టౌన్ సిఐ గారికి కూడా నోటీసులో కూడా పెట్టినాం. ఇలా ఉదయం కూడా వారు మాట్లాడినారు. క్యాంప్ ఆఫీస్ మీద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మాది బాధ్యత అన్న పోలీసులు తీరా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడానికి, ఒక రక్షణ కవచంలా ఉండడానికి క్యాంప్ ఆఫీస్కు తరలివస్తే ఎవరైతే దాడికి పూనుకున్నారో, ఎవరైతే దాడి చేయాలని అనుకున్నారో, ఎవరైతే పోలీసులను నెట్టేసినారో, ఎవరైతే దుర్మార్గానికి పాటుపడారో వాళ్ళని వదిలేసి ఇలా మా నాయకులను విచక్షణ రహితంగా కొట్టారు. మా చక్రపాణి గారిని ఈరోజు చేయికి దెబ్బ తాకి ఫ్రాక్చర్ అయింది. అట్లాగే మా హరీష్ కావచ్చు, మా చంటి కావచ్చు, అనేక మంది నాయకులకు కూడా అనేక దెబ్బలు జరిగినాయి. చాలామందికి కూడా చెప్పుకున్న దగ్గర కూడా లాఠీ చార్జ్ చేస్తే తోలు లేచిపోయింది, కమిలిపోయి ఎక్కడికక్కడ వార్తలు వచ్చినాయి. ఇంత దుర్మార్గమైన, ఇంత విచక్షణ రహితంగా దాడి చేస్తూ ఉన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులు కూడా వాళ్ళ అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా నేను అనుకుంటా అప్పటికంటే ఎక్కువ కూడా ఇవాళ దౌర్జన్యం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రం జరుగుతూ ఉన్నది.
ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్, మీరు ప్రజల మనసులను గెలుచుకోలేదు. ఈ సిరిసిల్ల నియోజకవర్గ నాయకుడు కావచ్చు, లేకపోతే అట్లాగే సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఇంకో నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇక్కడ వేరే నియోజకవర్గం కూడా ఓడిపోయి లాస్ట్కు అయ్యో పాపం అంటే గెలిచిన నాయకులు, ఇక ఇదే నియోజకవర్గంలో అదేంది అనేక సార్లు ఓడిపోయిన నాయకులు. మీరు ప్రజల మనసులు గెలుచుకోలేక ఫ్రస్ట్రేషన్ తోటి ఇలా ప్రజలు మనసు గెలుచుకున్న నాయకులను, అభివృద్ధి చేసిన నాయకులైన కేటీఆర్ కేసీఆర్ గారులను, ఇలా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందజేసిన కేటీఆర్ గారిని నిందించడమే పనిగా పెట్టుకొని వారిని ప్రజలకు వాళ్ళ ఫోటోలు కనిపించద్దు, వాళ్ళని దూరం చేయాలనుకుంటే మీరు అభూత కల్పనే. ఎందుకంటే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వాళ్ళ హృదయాలను గెలుచుకొని వాళ్ళ గుండెల్లో కొలువున్న నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కాబట్టి ఇవాళ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారత రాష్ట్ర పక్షాన. తప్పకుండా ఇప్పుడు ఈ దాడికి పాల్పడ్డ వారిపై కేసు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ దాడి చేస్తూ దాడికి సహకరించి అట్లాగే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను గాయాల పాలు చేసిన పోలీస్ అధికారుల మీద కూడా మేము కంప్లైంట్ చేయబోతూ ఉన్నాం. తప్పకుండా దర్యాప్తు చేసి వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీ పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ మన అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీ గుండాల పరిస్థితి ఇలాగే ఉంటే, అట్లాగే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోలీసులు వత్తాసు పలికితే తప్పకుండా భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.